హాయ్ అండి. ఈరోజు వీడియోలో మునక్కాయ, దోసకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. ఈ కరివేపాకు కూడా మనకి కొంచెం చిటపటలాడేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది మనకి కొంచెం ఫ్రై అయితే చాలు. ఈ విధంగా మనం ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 బాగా పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకే నేను రుచికి సరిపడా ఉప్పు అయితే వేసానండి. మనకి ఏ కూరలోకైనా కూడా సాల్ట్ కంటే ఉప్పు వేస్తే మనకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కల్లుప్పు అంటారు కదా, ఆ ఉప్పు ఇప్పుడంతా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసి టమాటా అంతా మెత్తగా ఉడికేలాగా మనమైతే మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే టమాటా అంతా బాగా మగ్గిపోయింది. దీనికోసం నేను ఇప్పుడు మునక్కాయ ముక్కలు, దోసకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ టమాటా మెత్తగా అయిన తర్వాత ఈ మునక్కాయ ముక్కల్ని, దోసకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని 1 బై 1 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మనకి లో ఫ్లేమ్లోనే ఆయిల్లో ఇది బాగా ఫ్రై అయ్యేలాగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ, చూసారు కదా, ఒక 50% మనకి ఈ ఆయిల్లోనే ఈ దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు బాగా ఉడికేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా నిదానంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అయితే ఇప్పుడే వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు ఎంతైతే వేసుకుంటారో అంతే వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి, కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసుని నేను ఆల్రెడీ ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఈ కూరలోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి ముక్కలు ఉడకాలి కాబట్టి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి. నాకు ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ముక్కలు ఉడకాలి కాబట్టి మనం కొన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఒకసారి అంతా బాగా కలిపేసి ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అనేది మనం టేస్ట్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మెయిన్ టేస్ట్ అండి, ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి ఉడుకుతున్నప్పుడు మనం వేసామంటే ఆ ఆనియన్స్ కూడా మనకి ఆ పులుసులో బాగా ఉడికిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఈ పులుసు ఉంటే చాలండి. ఎందుకంటే ఈ పులుసు ఈ రకంగా మనం దించేసుకున్నామంటే అది చల్లారలేకి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్టేజ్లో ఉండగానే దించేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనకి మునక్కాయ, దోసకాయ పులుసు అయితే రెడీ అన్నమాట. ఎప్పుడైనా మునక్కాయ పులుసు, దోసకాయ పులుసు విడివిడిగా చేసుకొని తినుంటాము. ఇలా 2 కలిపి ఎప్పుడు తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.